ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే అందరికీ, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక మంచి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే ముందు మనం మాట్లాడుకున్నాం. భ్రమరి ప్రాణాయామ అంటారు దీన్ని. ఇది రోజు చేయడం వలన ఇన్సోమియా నుంచి 90% అయితే మనం తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇన్సోమియాతో సఫర్ అవుతున్నారు. నిద్ర కొంతమందికి సరిగా రాదు, వచ్చిన డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, నిద్ర లేకపోవడం వల్ల మనకి నెక్స్ట్ డే మొత్తం అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ మెటబాలిజం రేట్ అనేది కరెక్ట్గా ఉండాలి అన్నా, మన బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండాలి అన్నా, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇండైజెషన్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ దీంతోపాటు ఫెర్టిలిటీ రేట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, వీటి ప్రతి ఒక్క దానికి మనకి మెయిన్ నిద్ర అనేది లేకపోతే మనకి మన బాడీలో ఏమి తిన్నా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్క దానికి నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్ర అనేది లేకపోతే గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ప్రతి ఒక్క డిసీజు నిద్రలేమి వలన వస్తుంది. కొంతమంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, కొంతమందికి జాబ్స్ డిమాండ్ చేయడం వలన నిద్ర అనేది కరెక్ట్గా ఉండదు. దీనివల్ల ఫ్యూచర్లో లేనిపోని న్యూ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మెటబాలిక్ రేట్ తగ్గడం వలన చిన్న వయసులోనే డయాబెటీస్ నుంచి హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫెర్టిలిటీ అండ్ దీంతోపాటు ఎక్సెస్ హెయిర్ ఫాల్, ఇవన్నీ మనకి నిద్ర లేకపోవడం వలన వస్తాయి. సో ఎవరైతే ఇన్సోమియాతో సఫర్ అవుతున్నారో వాళ్ళు నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాల ముందు, లేదు టైం ఉన్నప్పుడు రోజుకి 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ ప్రాణాయామ చేయడం వలన నిద్ర అనేది డీప్ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన ఇన్సోమియాని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇన్సోమియా కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఎటువంటి ట్యాబ్లెట్స్ అనేటివి అవసరం లేదు, మనము ఈ ప్రాణాయామ రోజు చేయడం వలన. సో దీన్ని భ్రమరి ప్రాణాయామం అని అంటారు. భ్రమరి ప్రాణాయామం వల్ల ఇన్సోమియా ఒకటే కాదండి, ఏదైనా మైగ్రేన్ హెడేక్స్ ఉన్నా తగ్గుతాయి, హైపర్ టెన్షన్ ఉన్నా తగ్గుతుంది, పీసీఓఎస్కి పీసీఓడికి ద బెస్ట్ ప్రాణాయామం అని చెప్పచ్చు, థైరాయిడ్కి కూడా ద బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి థ్రోట్ దగ్గర ఉండే ఈ బటర్ఫ్లై గ్లాండ్ని థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి కూడా భ్రమరి ప్రాణాయామ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ భ్రమరి ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే మనం ఐస్ అండ్ మన ఆల్ సెన్సెస్ని క్లోజ్ చేయడం వలన మన గురించి మనం ఎక్కువ తెలుసుకోగలుగుతాం. సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఈ ఒక్క భ్రమరి ప్రాణాయామం వలన మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఈ భ్రమరి ప్రాణాయామ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో ఎవరైనా సరే ఎనీ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన సిట్టింగ్ పోస్చర్ అనేది, సో మనం నార్మల్గా కూర్చున్న తర్వాత ఫస్ట్ మనము ఏదైనా ఒక లెగ్ని హోల్డ్ చేయాలి అండ్ ఇలా మనం నీస్ మీద కూర్చోవాలి. ఫీట్ అనేది వెనకాల నార్మల్గా ఉంచవచ్చు, స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. దీన్ని వజ్రాసన అని అంటారు. సో ఈ ఆసనంలో కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఎనీ ప్రాణాయామ మెడిటేషన్ మనము నార్మల్గా కూర్చోవడం కూడా మనకి ఒక్కోసారి కాళ్ళు నొప్పులు వేస్తే వజ్రాసనంలో కూర్చోవచ్చు, పోస్చర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే మోకాల నొప్పులతో సఫర్ అయ్యి ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఆసన అంత మంచిదే కాదు అని చెప్పొచ్చు. ఓకే, రిమైనింగ్ నార్మల్ పీపుల్ అయితే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ఆసనంలో మనం కూర్చున్నాం కదా, స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంచుకున్నాం. ఇప్పుడు మనము భ్రమరి ప్రాణాయామ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము మన థంబ్స్తో మన ఇయర్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మన ఇండెక్స్ ఫింగర్ని అబౌవ్ ఐబ్రో మీద ఉంచవచ్చు అండ్ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, జస్ట్ ఐస్ మీద ప్రెస్ చేయకూడదు, జస్ట్ క్లోజ్. అండ్ రింగ్ ఫింగర్ బిసైడ్ నోస్ట్రిల్, లిటిల్ ఫింగర్ బిసైడ్ మౌత్ అనమాట. ఇది ప్రాణాయామ టెక్నిక్. సో ఇలా మనం క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన ఆల్ సెన్సెస్, సో మనం కంటితో చూస్తాము, చెవులతో వింటాము, ముక్కుతో గాలి పీల్చుకుంటాం, నోటితో మాట్లాడుతున్నాం.
ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి ది భ్రమరీ ప్రాణాయామ ద బెస్ట్. అంటే మనము మన అవుట్ సెన్సెస్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ చేయాలంటే ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక డీప్ అండ్ స్లో ఇన్హలేషన్. హ్యాండ్స్ కూడా చూసుకోవాలి, హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ పెట్టాలి. ఇప్పుడు ఒక డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ వైల్ ఎక్సేలింగ్. ఇలా. సో ఎక్సేల్ చేసేటప్పుడు మనకి థ్రోట్ నుంచి ఒక ఈగ వెళ్ళేటప్పుడు ఎలా సౌండ్ చేస్తుందో గీజ్ అని, అలాంటి సౌండ్ మనం థ్రోట్ నుంచి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇది భ్రమరీ ప్రాణాయామ అంటారు. సో ఎక్కువగా హిమాలయాల్లో ఋషులు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడానికి భ్రమరీ ప్రాణాయామం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇన్సోమియా బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం సౌండ్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇంప్రూవ్ అయ్యి థైరాయిడ్ అనేది కంట్రోల్లో అవుతుంది. ప్లస్ పీసీఓఎస్కి పీసీఓడికి ద బెస్ట్ ప్రాణాయామం అని చెప్పచ్చు. దీంతోపాటు మనము సెన్సెస్ అంతా కంట్రోల్ చేసుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన గురించి మనం ఎక్కువ తెలుసుకోగలుగుతాం. సో ఈరోజు మనము భ్రమరీ ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. సో ఎలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలో కూడా తెలుసుకున్నాం. సో ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ప్రాణాయామంతో కానీ ఒక మంచి ఆసనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.